హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. సిబిఎస్ఈలో మార్క్స్ ఎట్లా ఉంటాయి, ఎన్ని సబ్జెక్టులు చూస్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ కేటగిరీ ఎట్లా ఉంటుంది అనేటువంటివి చాలా వీడియోస్ మనం చేసాం. చాలా మంది ఐసిఎస్ఈకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఐసిఎస్ఈలో ఇంప్లిమెంట్ కేటగిరీ ఉందా, ఐసిఎస్ఈలో పర్సంటేజ్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ కూడా బెస్ట్ ఆఫ్ 5 తీసుకుంటారా, ఎక్స్ట్రా సబ్జెక్ట్ రాయొచ్చా, ఎన్ని పేపర్లు ఉంటాయి అనేటువంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఐసిఐసిఐకి సంబంధించి ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, పాస్ క్రైటీరియా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు చూద్దాం. ఐసిఎస్సిలో రాస్తున్న పిల్లలందరికీ తెలుసు, లేదా తెలియనటువంటి వాళ్ళకి ముందు సబ్జెక్ట్ చూస్ చేసుకోవటం అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవటానికి 3 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ 1 3 కంపల్సరీ సబ్జెక్ట్స్: ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ సైన్సెస్, హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ. ఇది గ్రూప్ 1 అంటే ఇక్కడ కంపల్సరీ 3 సబ్జెక్ట్స్. గ్రూప్ 2కి సంబంధించి సుమారు ఒక 7 సబ్జెక్టులు ఉంటే అందు నుంచి మనం 2 లేదా 3 సబ్జెక్టులను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మినిమం 2. ఇక్కడ ఏముంటుందంటే మ్యాథమెటిక్స్, సైన్స్, ఎకనామిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి, రైట్? ఇక గ్రూప్ 3కి వచ్చేటప్పటికి 1 లేదా 2 సబ్జెక్ట్ చూస్ చేసుకోవచ్చు. అంటే ఇది స్కిల్ బేస్డ్ గ్రూప్ అన్నమాట. మినిమం ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లా అంటే కంప్యూటర్ అప్లికేషన్, ఎకనామిక్ అప్లికేషన్, కమర్షియల్ అప్లికేషన్ అనేటువంటి ఇలాంటి పేపర్స్ ఉంటాయి. అయితే మినిమం ఎన్ని ఉన్నాయి? గ్రూప్ 1లో 3 కంపల్సరీ సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో మినిమం 2 అంటే 5, ఇక్కడ గ్రూప్ 3లో 1, మినిమం 6 సబ్జెక్ట్స్, మాక్సిమం 8 సబ్జెక్ట్స్. ఇది మొదటిది. కానీ ఐసిఎస్సికి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ పేపర్స్ మినిమం 10 పేపర్స్ ఉంటాయి. ఎందుకని? ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 2 పేపర్స్ రాయవలసి ఉంటుంది. ఫస్ట్ పేపర్ 100 మార్క్స్ కి, సెకండ్ పేపర్ 100 మార్క్స్ కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి, రెండవది లిటరేచర్ ఒకటి 200 మార్క్స్ కి. కానీ ఫైనల్ గా మార్క్స్ కి ఇచ్చేటప్పుడు ఈ 200 కి యావరేజ్ చేసి 100 కి మార్క్స్ ఇస్తారు. మార్క్ షీట్ లో 2 మార్క్స్ ఇస్తారు. ఫైనల్ అవార్డెడ్ మార్క్స్ కి వచ్చేటప్పటికి యావరేజ్ మార్క్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు సోషల్ సైన్సెస్ చూసాం. దీంట్లో హిస్టరీ, సివిక్స్ ఒక గ్రూప్, ఒక పేపర్, జాగ్రఫీ ఒక పేపర్, మరి అగైన్ 200 మార్క్స్. అక్కడ సెకండ్ లాంగ్వేజ్ 100 మార్క్స్, మ్యాథ్స్ 100 మార్క్స్. సైన్స్ కి వచ్చేటప్పటికి మళ్ళీ 3 డిఫరెంట్ పేపర్స్: ఫిజిక్స్ 100 మార్క్స్, కెమిస్ట్రీ 100 మార్క్స్ అండ్ బయాలజీ 100 మార్క్స్. అంటే 3 పేపర్స్. అట్లాగే స్కిల్ పేపర్ ఒకటి. స్కిల్ పేపర్ లో 50% ఇక్కడ మార్క్స్, 50% ప్రాజెక్ట్ వర్క్. వీటికి వచ్చేటప్పటికి సిబిఎస్ఈ లాగే 80 + 20 ఇంటర్నల్ అసెస్మెంట్, 80 మార్క్స్ పేపర్. సో మినిమం 6 సబ్జెక్ట్స్ పేపర్స్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు పాస్ క్రైటీరియా ఏమిటి? యాజ్ యూజువల్ 33% రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్ అనేటువంటిది టోటల్ గా 5 సబ్జెక్ట్ లో పాస్ అయి ఉండాలి. 5 సబ్జెక్ట్ లో పాస్ అవ్వాలి. ఈ 5 సబ్జెక్ట్ లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. మనం 6 రాస్తున్నాం, ఒక దాంట్లో ఫెయిల్ అయినా మినిమం 5 సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యి మిగిలిన 5 సబ్జెక్ట్స్ పాస్ అయినా ఫెయిల్ అవుతుంది. సో పాస్ 5 లో ఇంగ్లీష్ అనేటువంటిది కంపల్సరీ. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. మరి దీంట్లో కూడా ఐసిఎస్సిలో కూడా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఉందా అంటే ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ కి మాక్సిమం 3 సబ్జెక్టు మనం చూస్ చేసుకోవచ్చు. అది సెకండ్ నోటిఫికేషన్ వస్తుంది. అంటే సెకండ్ టైం ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ప్రాబబ్లీ జూన్ అనుకుంటా, మే ఎండ్ ఆర్ జూన్ లో. సో ఆ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ కి మనం రాయవచ్చు. సో ఫైనల్ గా ఈ రెండింటిలో ఉన్నటువంటి హైయర్ మార్క్స్ మాత్రమే మనకి ఫైనల్ గా అవార్డ్ చేస్తారు. మరి చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్, సార్ పర్సంటేజ్ మనకి హైయెస్ట్ పర్సంటేజ్ లేదా మన పర్సంటేజ్ టాప్ 5 సబ్జెక్ట్ లోనే మనం తీసుకుంటామా, అలాగే ఐసిఎస్సి ఇస్తుందా అని చాలా సార్లు చెప్తూ ఉన్నాము. సిబిఎస్ఈలో కానీ, ఐసిఎస్సిలో కానీ, స్టేట్ బోర్డ్ లో కానీ ఏ సర్టిఫికెట్ లో కూడా మీ పాస్ పర్సంటేజ్ మెన్షన్ చెయ్యరు. మీరు వెళ్ళేటువంటి కోర్సుకు అనుగుణంగా అడ్మిషన్ తీసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు చూస్ చేసుకుంటారు. సపోజ్ సైన్స్ కి తీసుకునేటప్పుడు సైన్స్ మార్క్స్ ఎంతవరకు ఉన్నాయి, హ్యుమానిటీస్ కి వెళ్ళేటప్పుడు సోషల్ సైన్సెస్ మార్క్స్ ఎంతవరకు ఉన్నాయి అనేటువంటిది ఒక చూసుకోవడానికే తప్ప అక్కడ పర్సంటేజ్ ఏమీ ఉండదు. జనరల్ గా పర్సంటేజ్ చెప్పాలి అని అనుకునేటప్పుడు జనరల్ కాలిక్యులేషన్ ఏం చేస్తారంటే మనం 6 సబ్జెక్ట్ రాసినా, 7 రాసినా, 8 రాసినా సరే టాప్ 5 తీసుకుని ఐసిఎస్సిలో నాకు ఈ పర్సంటేజ్ వచ్చిందని చెప్పడం అనేటువంటిది ఒక రొటీన్, అంతే తప్ప అది పేపర్ లో మెన్షన్ అయి ఉండేటువంటిది కాదు. సో ఇది ఐసిఎస్సి ఎగ్జామినేషన్ కి సంబంధించి, పాస్ క్రైటీరియాకి సంబంధించి మరియు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.